థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసింది. మహోన్నత భారతదేశానికి యుగ పురుషుడిగా, వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా, ధర్మాన్ని, భారతీయ శాశ్వత నాగరికత విలువల్ని పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని, జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే, దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్దంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.